ఏ నియర్ యాక్సిడెంట్ ఇన్ సూపా. సూపాలో ఇంచుమించు ఒక ప్రమాదం తప్పించుకున్నారు వీళ్ళందరూ. అదేమిటో చూద్దాం. ద నెక్స్ట్ డే ది కంపానియన్స్ ఎరోజ్ వెరీ ఎర్లీ. మర్నాడు పొద్దున్నే తెల్లవారుజామునే లేపేసేస్తారు కదా, ఆయన అలవాటు మనం చూసాం మనం. ఆఫ్టర్ ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ మార్నింగ్ టీ, బాబా అపియర్డ్ ఇన్ ది మెన్స్ క్వార్టర్స్ అండ్ ఇంక్వైర్డ్ హౌ ఈచ్ హ్యాడ్ స్పెంట్ ద నైట్. మగవాళ్ళ దగ్గరికి వెళ్ళారు తన రూమ్ నుంచి. అందరూ టీలు తాగారా అని అడిగారు. పొద్దున్నే తెల్లవారుజామున బాగా నిద్రపోయారా అందరూ అని అడిగారు. ఆఫ్టర్ హియరింగ్ దట్ ఈచ్ హ్యాడ్ స్లెప్ట్ వెల్, బాబా డిక్లేర్డ్, అందరూ బ్రహ్మాండంగా పడుకున్నామన్నారు. ఓహో అన్నారు. ఐ స్లెప్ట్ బెటర్ దాన్ ఐ హ్యావ్ ఎవర్ స్లెప్ట్ బిఫోర్. బాబా అన్నారు, ఇదివరకు ఎన్నడూ నిద్రించనంతగా అంత బ్రహ్మాండంగా నిద్రపోయాను నేను కూడా అన్నారు బాబా. ఎవ్రీ వన్ వాజ్ గ్రేట్లీ సర్ప్రైజ్ బికాస్ బాబా హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఎ లైట్ స్లీపర్ అండ్ ద లీస్ట్ నాయిస్ విడ్ డిస్టర్బ్ హిమ్. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకని? ఆయన చాలా తక్కువ బాబా నిద్ర. మనం మళ్ళీ బాబా జీవితంలోకి వెళితే ఉపాసనీ మహారాజ్ దగ్గర ఇంచుమించు 6 నెలల పాటు కంటి మీద ఒక్క కునుకు కూడా లేకుండా తెల్లవారులు కూర్చుని ఉన్నారు. కళ్ళు చింతనొప్పుల్లాగా ఉండేవట బాబా కళ్ళు. అంచేది ఎప్పుడు కూడా బాబా చాలా తక్కువ నిద్రపోయేవారు. అలాంటిది చిన్న సౌండ్, ఇలా ప్యాంట్ ఇలా కదిలితే లేచిపోయేవాడు. ఎందుకు సౌండ్ చేసేవనేవారు. అంత దాన్ని ఏమంటాము, చాలా చిన్న నిద్ర అనమాట. ఉట్టినే అది ఆటంకం కలిగిపోతూ ఉంటుంది. అలాంటిది ఇంత బాగా పడుకున్నాను అని బాబా చెప్పడం ఆశ్చర్యపోయారు వీళ్ళు. హీ దెన్ రికౌంటెడ్ అన్ అన్యూజువల్ ఎపిసోడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ నైట్. అప్పుడు రాత్రి ఒక ఉదంతం నేను మీకు చెబుతాను అన్నారు బాబా. అసాధారణమైనటువంటి ఒక విషయం చెప్తానన్నారు. ఇన్ హిజ్ రూమ్ ఇన్ ద డాక్ బంగ్లో ఎ బెడ్ హ్యాడ్ బీన్ ఇంప్రొవైజ్డ్ ఫర్ హిమ్ ఆన్ టాప్ ఆఫ్ ది డైనింగ్ టేబుల్ వేర్ మెహ్రా అండ్ మనీ హ్యాడ్ అన్రోల్డ్ హిజ్ బెడ్డింగ్. బాబా బెడ్డింగ్ ఎక్కడ వేసారంటే మనీ మెహ్రా కలిసి పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. పెద్దదంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి పెద్ద పెద్ద టేబుల్లే వాళ్ళు అన్నీ. ఆ టేబుల్ మీద బాబా బెడ్డింగ్ విప్పి ఆ పరుపుని పరిచారు. బాబా పూర్వం బెడ్డింగ్లు ఉండేవి కదండి, ఇలాగ ఓ పెద్ద పరుపు, దానికి పెద్ద బెల్ట్లు, ఇవన్నీ ఆ బెడ్డింగ్ బాబాని ఉంది. దాని మీద ఆ మంచం ఆ డైనింగ్ టేబుల్ మీద పరిచేసి ఎరిచ్ స్లెప్ట్ అట్ హిస్ సైడ్. ఎరిచ్ ఆ టేబుల్ కింద బెడ్డింగ్ వేసుకుని పడుకున్నాడు. సమ్ టైమ్ ఆఫ్టర్ మిడ్ నైట్ సమ్వన్ బిగాన్ వైలెంట్లీ నాకింగ్ అట్ ద డోర్ టు ద రూమ్. అర్ధరాత్రి ఎవడో తలుపులు దబ 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 బాగుతున్నాడు. బాబా హూ వాజ్ అస్లీప్ ఎట్ ద టైమ్ వాజ్ అవేకెన్డ్ బై ద లౌడ్ నాయిస్ అండ్ బీయింగ్ యూజ్డ్ టు a bed of standard height, he misjudged the distance to the floor and fell heavily sideways when he attempted to get up. బాబాకు మామూలుగా నిద్రలో గబుకులు లేచిపోయి కింద కాళ్ళు పెట్టి నడిచేటువంటి అలవాటు ఉంది. మెలకు రాగానే ముందు లేచిపోతారు. అలాగే సౌండ్ చూడగానే ఎరిచి ఇంకా లేచి ఉండడు. ఈయన మామూలు మంచం పెంచి లేచేసారు. అయితే చాలా హైట్లో ఉంది డైనింగ్ టేబుల్. బళ్ళు అని కింద పడిపోయారు, నేల మీద పడిపోయారు. Luckily, he broke his fall with his arm and the palm of his hand, avoiding injury and experiencing only a sudden jolt. అయితే పడిపోయేటప్పుడు ఇలా అరిచి ఆనారు. తర్వాత ఇలా తల కూడా పెట్టుకొని ఎక్కడ దెబ్బ తగలకుండా తను తాను కాపాడుకున్నారు. ఆఫ్టర్ సెర్చింగ్ ఫ్రూట్లెస్లీ we reached for the cause of the disturbance, Baba went back to bed and fell into deep sleep and awoke feeling very refreshed. ఎవడూ కనిపించలేదు. తలుపు తీసి చూశారు, మొత్తం ఎక్కడ లైట్ వేసి చూసినా ఎవడో కనిపించలేదు. సరే పడుకుంటూ పేరు వచ్చి బాబా మంచి గాఢంగా నిద్ర పట్టేసినాడు తర్వాత బాబాకి. లేటర్ వైల్ టాకింగ్ ద హోల్ ఇన్సిడెంట్ ఓవర్, ఎరిచ్ అండ్ బైదుల్ సర్మైజ్డ్ దట్ ద సోర్స్ ఆఫ్ ద నాయిస్ వాజ్ ప్రాబబ్లీ హోమ్లెస్ పర్సన్ సీకింగ్ షెల్టర్ ఫర్ ద నైట్. తర్వాత ఎరిచ్ వాళ్ళు అనుకున్నారు, ఎవడో పాపం నీడ కోసం, చలి కదా, అక్టోబర్ నెల అంటే చలి, అక్కడ ఆ నీడ కోసం వాడు తలుపు కొట్టుంటాడు. ఆఫ్టర్ బాబా రిలేటెడ్ దిస్ ఎపిసోడ్, డాక్టర్ గనీ సెడ్, ఇది చెప్పాక అప్పుడు గని అన్నాడు, వెన్ టు సెలబ్రేట్ నీలూస్ ఎస్కేప్ ఫ్రమ్ ఇంజరీ, బాబా వాజ్ విల్లింగ్ టు స్పెండ్ 10 rupees అండ్ స్వీట్ మీట్. సో వై బాబా షుడ్ బాబాస్ ఎస్కేప్ ఫ్రమ్ హార్మ్ నాట్ బి సెలబ్రేటెడ్ ఇన్ ఎ లైక్ మేనర్. వాడు నీలుగాడు ఆ సామాన్లు దింపుతూ పడిపోతే 10 రూపాయలు జిలేబీలు తెమ్మన్నారు. మరి బాబాకే ఆ దెబ్బ తగలకుండా తప్పించుకున్నారు కదా, మన ఇది కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే పాపం గనీకి ఎప్పుడు తిండి యావ చాలా ఎక్కువ. అందులో ముఖ్యంగా
మాంసాహారి అతను, మహమ్మదీయుడి కదా. అప్రిషియేటింగ్ ఘనీస్ వాయిస్ హ్యూమర్, బాబా ప్రామిస్డ్ 21 rupees worth of laddus, sweet meat balls, to be given to the companions at the next stop, Shirur, located halfway between Ahmednagar and Pune. అది ఇంకా బాగా మనం వేడుక చేసుకోవాలి కదా అన్నాడు కదా, అలాగే అన్నారు. ముందు 10 రూపాయలు ఇది వరకు డాక్టర్ నీలుకి, అయితే నా విషయంలో 21 రూపాయలు లడ్డూలు, మంచి బ్రహ్మాండమైన లడ్డూలు. నెక్స్ట్ స్టాప్ షిరూర్, అహ్మద్నగర్కు పూనాకు కరెక్ట్గా మధ్యలో ఉంటుందని షిరూర్. బస్సులు టీకి ఆపేవాడు పూర్వం, మరి మీకు గుర్తుందో లేదో. పూనా నుంచి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కితే మధ్యలో టీ బ్రేక్ ఆ షిరూర్ అనే ఊళ్ళో ఆగేవి. Baba then reiterated the importance of complete obedience and remarked that the period of preliminary training would be a success only if everyone followed his orders unquestioningly. అప్పుడు మళ్ళీ చెప్పారు, మనం నెక్స్ట్ దశ శిక్షణా కార్యక్రమం. అక్కడ ప్రధానమైనది నా మాటలను 100% విధేయతతో అమలుపరచడము, ప్రశ్న వెయ్యకుండా. వై, వాట్, అక్కడ చూడండి హఫీజ్ ఉంటుంది. క్యారీ అవుట్ ది ఎవరీ కమాండ్ ది మాస్టర్ వితౌట్ వై అండ్ వాట్ అక్కడ ఉంటుంది కదా, అలాగ అది బాబా చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాడు నా గురు, అది నాకు అనవసరం. ఆయన చెప్పాడంటే ఆయనది ఆ బాధ్యత, నాకు అనవసరం, చేసేయడమే నేను. ప్రశ్నలు వెయ్యకుండా అది అమలుపరచగలిగినప్పుడే అది విజయవంతం అవుతుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ హీ రిఫర్ టు ఎన్ ఎపిసోడ్ విత్ డాక్టర్ దౌలత్. విధేయత గురించి చెబుతూ దౌలత్ సింగ్ మళ్ళీ చెప్తున్నారు. గుర్తుందని దౌలత్ సింగ్ ఉదాహరణ, సిగరెట్ ఉదాహరణ ఇక్కడ చెప్పారు బాబా. ఐ హ్యాడ్ గివెన్ హిమ్ ఏ సిగరెట్ టు స్మోక్ ఇన్ మేరాబాద్. హీ ఇమీడియట్లీ వితౌట్ హెజిటేషన్ పుట్ ఇట్ ఇన్ హిజ్ మౌత్ and was on a point of smoking it, but I snatched it away and was much pleased with his obedience. సర్దార్జీలు వీళ్ళు ఎప్పుడు సిగరెట్ కానీ చుట్ట కానీ కాల్చరండి, అది మతద్రోహం కింద లెక్క వాళ్ళు. అయితే ఈ నవజీవనానికి ముందు మీటింగ్లోనే బాబా ఒకడు సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ సిగరెట్ ఇలా వాడి నోట్లోంచి ఇలా తీసుకొని ఇతని నోట్లో పెట్టాడు. పెట్టగానే అతను ఏమీ ఆటంకం చెప్పలే, ఎందుకంటే తన మత విశ్వాసం కంటే ప్రభువు చెప్పినటువంటి ఆ డ్యూటీయే ప్రధానం కాబట్టి అతను మామూలుగా ఇలా పట్టుకున్నాడు. అప్పుడు బాబా మళ్ళీ లాగేసుకున్నారు అతని నోటు దగ్గర నుంచి. అది నాకు చాలా సంతోషం అయ్యింది. హ్యాడ్ దౌలత్ సింగ్ షోన్ ది స్లైటెస్ట్ హెజిటేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ హీ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్, బట్ ఐ వుడ్ హ్యావ్ ఫర్గివెన్ హిమ్ ఇన్ దిస్ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ద న్యూ లైఫ్. అతను కనుక ఇదేంటి బాబా నా మత ప్రకారం నాకు కుదరదే అని సంశయించి ఉంటే అది విధేయత చూపనట్లే లెక్క. అయినా అతను అలా చూపకపోయినా ఇది తొలి దిశ కాబట్టి నేను క్షమించి ఉండేవాడిని. హవెవర్ ఫ్రమ్ January 1, 1950 నో సచ్ ల్యాప్స్ విల్ బీ కండోన్. అయితే January 1, 1950 నుంచి మాత్రం ఇంకా క్షమించడాలు లేవు. The defaulter will immediately be ordered to leave and his spiritual connection with me will also be broken. 1 January 1950 నుంచి నాకు విధేయత చూపకుండా ఎవడైతే ఉంటాడో వాడిని వెనక్కి పంపించేస్తాను, శాశ్వతముగా వాడికి నాతో గల సంబంధమును తెంచేసుకుంటాను. In the afternoon, Baba sat on the floor in the garage where men gathered around him. He dictated. మధ్యాహ్నం నేల మీద కూర్చొని ఆ నాపరాళ్ళు నేల మీద చుట్టూ వీళ్ళు మండలే వాళ్ళు ఉండగా ఇలా చెప్పారు బాబా. వీఆర్ ఆల్ అన్ ఈక్వల్ ఫుటింగ్ ఫ్రమ్ నవాన్ ఇన్ ద న్యూ లైఫ్. ఈ నవజీవనములో మనమందరం సమానులమే కానీ ఆర్డర్స్ ఈయన ఒక్కడే ఇస్తాడు, మిగిలిన వాళ్ళు అందరూ పాటించాలి, అది ఒక్కటే తేడా. ఫర్ అస్ ఆల్ హెన్ ఫోర్త్ దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ, నో మాస్టర్, నో డిసైపుల్, నో మిరకిల్, నో కీ టర్నింగ్ బిజినెస్, నో హోప్స్, నో థాట్స్ ఆఫ్ బెనిఫిట్ ఆర్ ప్రైవేషన్. ఈ నవజీవనంలో మనకి లేనివి ఏమిటనేది బాబా చెప్తూ ఉన్నారు. ఏమిటి లేవట? స్పిరిచువాలిటీ లేదట, ఆధ్యాత్మికం కూడా లేదు, మాస్టర్ లేడు, డిసైపుల్ లేడు, అంటే ఒకడు గురువు ఒకడు శిష్యుడు, ఇవి లేవు. నో మిరకిల్స్, నో కీ టర్నింగ్, అంటే ఏదో ఒకటి చేసి బాబా మనల్ని కాపాడేస్తాడులే, అలాంటివి ఏమీ లేవు. అది ఉన్నట్టుగా భరించి తీరవలసిందే. ఆయనేమి మనల్ని తిప్పేసి తప్పించడం అనేది అవకాశం లేదు, ఆశకు అవకాశం లేదు, ఏదైనా లాభం పొందుదాము అనేటువంటి ఆలోచనకు అవకాశం లేదు. లుక్ అపాన్ బాబా యాజ్ ఎ ఫ్రెండ్ హూ విల్ హెల్ప్
అండ్ అడ్వైజ్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ డిసెంబర్. నా మీద ఏమైనా మీకు ఆశలు ఉంటే ఇదిగో ఈ డిసెంబర్ వరకే, అక్టోబర్ కదా ఇప్పుడు, నవంబర్ డిసెంబర్ 2 నెలలు, ఈ 2 నెలల వరకు మీరు ఏమైనా ఆశలు పెట్టుకోండి. ఆ తర్వాత నుంచి ఆశలన్నీ తీసేయండి. బై వర్డ్ అండ్ డీడ్ యూ షుడ్ ఇన్ ఆల్ ఫెయిత్ అవాయిడ్ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ గివింగ్ ది ఇంప్రెషన్ దట్ బాబా ఇస్ గాడ్, మాస్టర్ ఆర్ అవతార్. మీ చేతల్లో కానీ మీ మనసుల్లో కానీ బాబా అవతార పురుషుడు, ఆయన గురువు, ఆయన చూసుకుంటాడులే మనకి, ఇవన్నీ నెమ్మదిగా తీసేయండి. ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ. ఐ విల్ బి మాస్టర్ ఓన్లీ ఇన్ వన్ రెస్పెక్ట్. నేను ఒకే ఒక్క విషయంలో మీకు అందరికీ మాస్టర్గా ఉంటాను. ఇన్ డిమాండింగ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అరే ఇందాక మనం చెప్పుకున్నాం, 100కి 100 పాళ్ళు విధేయత మీ అందరి నుంచి నేను కోరుతాను. ఆ విషయంలోనే నేను గురువుని మీకు. యూ షుడ్ బి క్వైట్ ఫ్రీ ఇన్ యువర్ బిహేవియర్ టువర్డ్స్. నా మీద ఇలా భుజం చేసినట్టుగా ఉండాలి మీరు. ఏమి నేనంటే భయం కానీ వంగి ఉండడం కానీ ఇలాంటివి ఏం వద్దు. పూర్తి స్వతంత్రంగా ఉండాలి. మీకు జ్ఞాపకం ఉంది, ఒక సహవాసులో బాబాకు మేగడంటే చాలా ఇష్టం. ఆ మేగడి తీసి దాచేవారు పాపం వీళ్ళు మండలి వాళ్ళు. పొద్దున ఎప్పుడు అడిగేవారు, బాబా మేగడ ఉందా అని. అలా పెడుతుంటే సడన్గా కనపడడం మానేసింది ఒక రోజు నుంచి. సహవా జరుగుతూ ఉంది. రాత్రి ఎప్పుడో బాబా అడిగితే కనిపించట్లే మేగడే. ఏంట్రా ఇలా ఏమైపోతుంది. ఒకడు ఈ సహవాసీల్లో ఒకడు తినేస్తున్నాడు దాన్ని. వాడు పట్టుకుని బాబా తీసుకొచ్చాడు. వాడు అన్నాడు, బాబా సర్వస్వతంత్రంగా ఉండమన్నావు కదా నువ్వు, ఇక్కడ నీ ఇంట్లో ఉన్నట్టే ఉండమన్నావు కాబట్టి అది నాకు ఇష్టం, అది అంచేత తింటున్నాను. శభాష్ అన్నారు బాబా. కరెక్ట్, నువ్వు చేసింది 100కి 100 పాళ్ళు కరెక్ట్, నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, నువ్వు ఏమీ మానక్కర్లేదు అన్నారు. అది అంటే బాబా స్టైల్ అలా ఉంటుంది. అదేంటిది అలా ఎందుకు చేసావు, అదే ఉండదు. ఆయన ఒకసారి అన్నారు అంటే అంతే, అది దానికి నిలబడిపోతాడు. అలా ఇక్కడ బాబా చెప్తున్నారు, నువ్వు పూర్తి స్వేచ్ఛ. నేనంటే ఏమీ బిడియపడ్డం కానీ భయపడ్డం కానీ గౌరవాలు చూపించవలసిన అవసరం కానీ ఏమీ లేదు. బట్ ద ట్రీట్మెంట్ షుడ్ నాట్ స్మాక్ ఆఫ్ రూడ్నెస్ ఆర్ ఇంప్యూడెన్స్. అది అదే మొరటుగా ఉండకూడదు. మనం అనుకుంటాం కదా బాబా అంటే అయ్యారా బాగున్నావా అని అనలేం కదా మనం. అలాగా మొరటుగా ఉండకూడదు. చాలా సున్నితంగానే జాగ్రత్తగా మనం వ్యవహరిస్తూ ఉండాలి. బారింగ్ దిస్ ప్రాక్టీస్ హ్యూమర్, బీ జాయ్ఫుల్ అండ్ క్రాక్ జోక్స్. ఆ మొరటుతనాన్ని విడిచిపెట్టి మామూలుగా సరదాగా ఉండొచ్చు, నవ్వుతూ ఉండొచ్చు, హాస్యం చూపించవచ్చు. యు ఆర్ ఫ్రీ టు డూ దిస్, నథింగ్ విల్ ప్లీజ్ మీ మోర్. అది మీకు పూర్తి స్వతంత్రం ఉంది, నాకు సంతోషాన్ని కలిగిస్తుంది కూడా మీ స్వతంత్రం. టు క్యారీ యూ సేఫ్లీ త్రూ విత్ మీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ టు బి మూడీ. నాతో మీరు నవజీవనములో సజావుగా సాగిపోవాలి అనుకుంటే మీరు సదా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? మొహంలో కోపాన్ని విసుగును ప్రదర్శన చెయ్యకూడదు. మూడి అంటే ఆ మనసులో ఉన్నటువంటి ఆ వైఖరిని మొహంలో చూపించకూడదు. తెలిసిపోతుంది ఎందుకు కోపంగా ఉన్నట్టున్నాడు అనుకుంటాం మనం, ఈవేళ కొంచెం విసుక్కుంటున్నాడని. అదేంటి ఆ మొహంలో అతను చూపించి హావభావాలు అవేమీ కుదరదు. ఆల్వేస్ ట్రై టు బి హ్యాపీ అండ్ చీర్ఫుల్. ఎప్పుడూ ఒకటే బాణి, ఏమిటది? నవ్వుతూ ఉల్లాసంగా ఉండాలి. ఇఫ్ ఎట్ టైమ్స్ యువర్ మూడ్ ఈజ్ స్పాయిల్ ఆర్ యు బికమ్ యాంగ్రీ, ట్రై నెవర్ టు ఎక్స్ప్రెస్ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. నీ కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి, అయినా దాన్ని బయటకు చూపించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తప్పదు. మేము చిన్నప్పుడు బ్యాంకులో చేరిన కొత్తల్లో ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు అకౌంటెన్సీ కోసం. అయితే బ్యాంకులో పనిచేసి రాత్రి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పటికి చాలా అలసిపోయి ఉండేవాళ్ళం, కొనుపాట్లు వచ్చేసేవి. ఆ మాస్టర్ చెప్పేవాడు, వింటే శ్రద్ధగా విను, లేకపోతే వింటున్నట్టు నటించు, నిద్రపోతే నా పాఠం ఆగిపోతుంది కదా అనేవాడు ఆయన. అలాగూ బాబాయ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కోపం రాకుండా ఉంటే ఉత్తమం. ఒకవేళ కోపం వచ్చేసింది చూపించక మొహంలో, దాన్ని లోపలే మింగేసుకోవాలి. అది ఇక్కడ ప్రధానము బాబా చెప్తూ ఉన్న విషయం. ఆల్ దిస్ ఈజ్ ద ప్లే ఆఫ్ ది మైండ్ అండ్ విత్ ఎ లిటిల్ కాన్షియస్ ఎఫర్ట్ ద మైండ్ కెన్ బి మేడ్ టు అడాప్ట్ ఇట్ సెల్ఫ్. ఇది ఈ మనసుకు ఈ వికారం అనాదిగా అలవాటైపోయిన దానికి ఒక్క
ఒక్క భావం రాగానే వెంటనే మొహంలో మార్చేస్తుంది రంగులన్నీ కూడా, అలవాటు. కానీ దానికి జాగ్రత్తగా దీన్ని శ్రద్ధతో నువ్వు పనిగట్టుకుని ఈ అలవాటు చేసావు అనుకో, మింగే 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 అని దానికి సర్దుకుంటుంది అది అది నువ్వు చెప్పినట్టే వింటుంది. అలాగూ దానికి తర్ఫీదు ఇవ్వవలసినదే. Baba instructed the men to carry out their respective duties and to not leave the immediate area except for calls of nature. ఎవరికి ఏ డ్యూటీ అప్ప చెబితే ఆ ప్లేస్లో వాడు ఉండి తీరవలసిందే. గిన్నెలు తోమాలన్నారు అనుకోండి, అక్కడే ఉండాలి వాడు. నీళ్లు తేవాలన్నారు అనుకోండి, బావి దగ్గర ఉండాలి. అంతేగాని ఎక్కడో కనపడకుండా పోకూడదు. అయితే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రము గబుక్కుని ఏదో లఘుశంకకు వెళ్ళొచ్చు, అదేమి నిషిద్ధం కాదు. When there was free time, anyone could go for a walk, but not for more than half a mile. అయితే ఖాళీ ఉన్నప్పుడు వాడు వాకింగ్కి వెళ్ళొచ్చు, అయితే హాఫ్ మైల్ కంటే ఎక్కువ వెళ్ళొద్దు. ఎందుకని వీళ్ళ మొత్తం జీవితమే నడక, ప్రత్యేకంగా వీళ్ళు మళ్ళీ వాకింగ్ చేయవలసిన అవసరం లేదు కదా. డాక్టర్ డాంకిన్ వాజ్ ద ఓన్లీ వన్ హూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్. పాపం డాక్టర్ డాంకిన్ ఒక్కడే, అతను తప్పనిసరిగా హాఫ్ ఏ మైల్ నడిచి మళ్ళీ వచ్చేవాడు. ఎందుకని అతను డాక్టర్, కుర్రవాడు, పైపెచ్చు మిలిటరీలో పనిచేస్తున్నాడు, మిలిటరీలో డాక్టర్. అతనికి అలవాటు, ఆ ఎక్సర్సైజ్ లేకపోతే అతనికి కుదరదు.